మూత్రాన్ని విసర్జించాలి. నుంచొని కాకుండా కూర్చుని మూత్ర విసర్జన చేసినట్లయితే ఆ తుంపర్లు శరీరం మీద దుస్తుల మీద పడకుండా ఉంటాయి. ఈ విధంగా మనం జాగ్రత్త పడవచ్చు. అలాగే కిబిలా వైపు అంటే కాబా గృహం ఉన్న వైపు ముఖము వీపు చేయకుండా మూత్రం విసర్జించాలి. అలాగే నేల గట్టిగా ఉన్న చోట కాకుండా నేల మెత్తగా ఉన్న చోట కూర్చుని గనక విసర్జించినట్లయితే ఆ తుంపర్లు శరీరం మీద పడకుండా ఉంటాయి అని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా ఏమిటంటే, ఎక్కువగా ప్రయాణాలు చేసే వ్యక్తి, అలాగే వ్యాపారం నిమిత్తం చాలా దూరంగా ప్రయాణించే వ్యక్తి సంచిలో కొద్దిగా ఇసుక బుస్క అంటే మట్టి లాంటిది ఏమన్నా పెట్టుకుని ఉంచుకుంటే అతను ప్రయాణ సమయంలో గట్టి నేల మీద కూర్చోవాల్సి వస్తే మూత్ర విసర్జనకి ఆ మట్టి కొద్దిగా ముందు వేసుకుని దాని మీద విసర్జించినట్లయితే ఆ తుంపర్లు శరీరం మీద బట్టల మీద దుస్తుల మీద పడకుండా ఉంటాయి అని ఆయన ఒక సలహా చెప్పారు. ఇంకా విషయాలు ఎన్నో చెప్పాల్సినవి ఆయన చెప్పి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు, అటు ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ అదే ఆలిం గారు అదే గ్రామానికి మళ్ళీ వచ్చారు. అయితే ఆ నగరంలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఆ గ్రామస్తుడిని అంటే ఆ స్నేహితుడిని రప్పించాడు, కబురు పంపించాడు. కబురు పంపిస్తే అతను ఈసారి ఏమన్నాడు తెలుసా, నేను రావటానికి ఏం లేదు, కిందటిసారి ఆ ఆలిం గారు ఆ గురువు గారు వచ్చి బోధించినటువంటి విషయాలు ఉన్నాయి చూసావా, అవి ఇప్పుడు దాకా నాకు గుర్తున్నాయి, నేను వాటిని ఆచరిస్తున్నాను. నేను ప్రయాణ సమయంలో నేను వ్యాపార నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు సంచిలో కొద్దిగా 1 కిలో అంతా 2 కిలోలంతా ఇసుక వేసుకుని వెళ్తున్నాను. ప్రతిసారి ఇలా వేసుకు వెళ్ళటం నాకు బరువుగా అనిపిస్తుంది. ఇంకా నాకు ఇది అలవాటు పడలేదు. దీనికి అలవాటు పడిన తర్వాత వచ్చి రెండో ఉపన్యాసం వింటాను అన్నాడు అతను.
చాలా శని పట్టుకుంది. ఇంట్లో దరిద్రం ఎక్కడి నుంచి వస్తుంది? వాస్తు సరిగా లేదంట, ఇంటి గుమ్మం సరిగా లేదంట, ఇంటి ముందు ఒక గుమ్మడికాయ వేలాడ తీసుకుంటే వాస్తు మీద నేను అల్లాహ్ను విశ్వసించేవాడిని, సర్వశక్తిమంతుడైనటువంటి అల్లాహ్ను విశ్వసించేవాడు ఎలా ఉండాలి? ఏమి జరిగినా కూడాను అల్లాహ్ ద్వారానే జరుగుతుంది. ఈ గుమ్మడికాయ కానీ, ఈ కల్బందా మొక్క కానీ, ఈ క్యాష్ కౌంటర్ కానీ, ఈ క్యాష్ కౌంటర్ ఇటు నుండి అటు మార్చేస్తే, గుమ్మం మార్చేస్తే అది శని తొలగిపోతుంది, దరిద్రం తొలగిపోతుంది. అలా ఆలోచించమాకండి. అసలు నమాజ్ గురించి మహాప్రవక్త వారేమన్నారు? నమాజ్లో నా కంటి చెలువ ఉంచబడింది అన్నారు. నమాజ్ చేసినట్లయితే వ్యక్తి చల్లగా ఉంటాడు, అతని ఇల్లు చల్లగా ఉంటుంది, అతని కుటుంబ సభ్యులందరూ కూడాను చల్లగా ఉంటారు, చల్లటి జీవితం అతనికి లభిస్తుంది. అలాంటి చల్లదనం కలిగినటువంటి నమాజ్ వదిలేసి ఇతరితర విషయాల్లో పడిపోయి మన యొక్క విశ్వాసం బలహీనమైపోతుంది. దరిద్రం బయట నుండి వస్తుంది అనుకుంటున్నాం, దరిద్రం ఇంటి లోపలే ఉంది. ఆ దరిద్రం పోవాలంటే మనం మనలో మార్పు తెచ్చుకోవాలి, సత్కార్యాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. మొట్టమొదటి డ్యూటీ నమాజ్ చేయాలి. అప్పుడు దరిద్రం తొలగిపోతుంది, దరిద్రం దూరం అయిపోతుంది, ఇల్లు చక్కగా ఉంటుంది, మన జీవితం చల్లగా మారుతుంది. మనం ఏమని చదువుతామండి? ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా వల్ బాసి బాదల్ మౌత్. ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా వల్ బాసి బాదల్ మౌత్. దీని అర్థం ఏమిటంటే, సర్వశక్తిమంతుడైన అల్లాహను, అల్లాహ్ యొక్క దూతలను, అల్లాహ్ యొక్క గ్రంథాలను, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, ప్రళయ దినాన్ని, అలాగే విధిరాతలో ఉన్న మంచి చెడులన్నీ అల్లాహ్ ద్వారానే జరుగుతాయని, ఇంకా చనిపోయిన తర్వాత మరల లేపబడతారని నేను విశ్వసిస్తున్నాను. మరి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను విశ్వసించినట్లయితే మనం అల్లాహ్ ఏమైతే ఆదేశించాడో వాటిపై నడవాలి, వాటిని ఆచరించాలి. అంతేగాని ఇస్లాంలో మనకు నచ్చినటువంటి విషయాల్ని ఆచరించడం, ఇతర విషయాల్ని, మనకు నచ్చని విషయాల్ని, లేదా మనకు ప్రయోజనంగా అనిపించని వాటిని వదిలేయటం, కొన్ని విషయాలు ఇస్లాంలోనివి, కొన్నివి ఇస్లామేతర విషయాలను ఆచరిస్తున్నట్లయితే రెండు నౌకల్లో కాలు పెట్టినట్లుగా ఉంటుంది. రెండు నౌకల్లో కాలు పెట్టినట్టయితే గమ్యానికి చేరుకోలేరు, మధ్యలోనే మునిగిపోతారు. ఏ నౌక అయితే మనకు స్వర్గానికి చేరుస్తుందో ఆ నౌకలో కూర్చున్నట్లయితే స్వర్గంలోకి చేరగలుగుతాం. అంతేగాని మనకు నచ్చిన విషయాలను ఆచరించడం, మనకు నచ్చని వాటిని వదిలేయటం, అలా చేసినట్లయితే మనం సంపూర్ణంగా ఇస్లాంలో ప్రవేశించలేదని అర్థమవుతోంది. హజరతే అబ్దుల్లా బిన్ సలాం, ఈయన మహాప్రవక్త వారి సహచరులు, మహాప్రవక్త వారి యొక్క సహచరులు. అయితే ఈయన మొదట యూద మతంలో ఉన్నారు. అయితే ఆ మతంలో ఆయన ఒక పెద్ద ఆలిం. అయితే ఆయన తన యొక్క కొంతమంది స్నేహితుల్ని తీసుకుని మహాప్రవక్త వారి సన్నిధానంలో కొన్ని ప్రశ్నలు మెదడులో ఉంచుకుని, బుర్రలో ఉంచుకుని మహాప్రవక్త వారి దగ్గరకు వచ్చారు.
ఏమనుకున్నారంటే నేను ఈయన దగ్గరకు వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు సరైన సమాధానం గనక నాకు లభించినట్లయితే నేను ఇస్లాం మతాన్ని స్వీకరించి నేను కూడా ముసల్మాన్ అయిపోతాను, లేదంటే తిరిగి వచ్చేస్తాను అని కొంతమంది స్నేహితుల్ని వెంటబెట్టుకుని ఆయన మహాప్రవక్త వారి సన్నిధానంలోకి హాజరయ్యారు. మరి మహాప్రవక్త వారి సన్నిధానంలోకి హాజరైన తర్వాత చూస్తే మహాప్రవక్త వారు తన యొక్క అనుచరులకు, తన యొక్క సహాబాకు మంచి మంచి విషయాలు బోధిస్తున్నారు. మహాప్రవక్త వారి ఆ మాటలను చూస్తూ ఉండి, మహాప్రవక్త వారి యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన మెదడులో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడాను గాలిలో కలిసిపోయాయి. అంటే ఒక్క ప్రశ్న కూడా ఆయనకు గుర్తులేదు. ఏమి అడగదలుచుకున్నారో అన్నీ కూడాను గాలిలో కలిసిపోయాయి, గాలిలోకి వెళ్ళిపోయాయి. అయితే మహాప్రవక్త వారు ఏమని బోధిస్తున్నారు ఆ సమయంలో? మహాప్రవక్త వారు అంటున్నారు సహచరులతో, సహాబాతో, సలాం కో ఆమ్ కరో అన్నారు. అంటే సలాంను వ్యాప్తి చేయండి. స్నేహితుడు కనపడినా, సోదరుడు కనపడినా, ఎవరు కనపడినా, పెద్ద చిన్న లేకుండా, శత్రువు మిత్రువు అనే వ్యత్యాసం లేకుండా ఎవరు కనబడినా మొట్టమొదట సలాం చేయాలి. పహలే సలాం బాద్ మే కలాం అన్నారు. అందుకని అంటే ముందు సలాం చేయండి, తర్వాత యోగక్షేమాల గురించి అడగండి. ముందే కులాసాగా ఉన్నావా, ఎలా ఉన్నావు, ఎలా నీ జీవితం గడుస్తుంది, ఇవన్నీ కూడాను తర్వాత, ముందు సలాం చేయాలి. రెండో విషయం మహాప్రవక్త వారు ఏమని బోధిస్తున్నారంటే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టండి అంటున్నారు. మూడో విషయం ఏమన్నారంటే రాత్రి వేళ అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండండి. ప్రజలంతా నిద్రిస్తున్న సమయంలో మీరు లేచి వజూ చేసి నమాజ్ చేయండి, అల్లాహ్ సన్నిధానంలో ప్రార్థనలు చేయండి అంటున్నారు. ఈ అన్ని మాటలు వింటూ ఉంటే హజరతే అబ్దుల్లా బిన్ సలాం ఏమైతే ప్రశ్నలు తన మెదడులో ఉంచుకొని వచ్చారో అవన్నీ కూడాను గాలిలో కలిసిపోయాయి. మహాప్రవక్త వారు బోధించిన తర్వాత అబ్దుల్లా బిన్ సలాంను చూసి అన్నారు, ఓ అబ్దుల్లా, ఏమిటి, ఎందుకు వచ్చావు, ఏం అడగదలుచుకున్నావు అంటే ఆయన అన్నారు, యా రసూలల్లా, నేను ఇప్పుడు ఏమీ అడగదలుచుకోలేదు, నాకు కేవలం ఇస్లాం స్వీకరించాలని ఉంది, కాబట్టి నాకు కల్మా చదివించి ఇస్లాంలోకి దాఖలు చేసుకోండి అన్నారు. మహాప్రవక్త వారి సన్నిధానంలో ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఇస్లాం స్వీకరించారు. కానీ ఆయన ఒక దీర్ఘకాలం యూద మతంలో ఉన్నారు కాబట్టి ఆ మతంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలను విడవటానికి ఆయన ఇష్టపడేవారు కాదు. అంటే ఇష్టపడటం కంటే ఇక్కడ ఏంటంటే వాటిని కొద్దిగా ఆచరిస్తూ ఉండేవారు. ఎలా ఆచరిస్తూ ఉండేవారంటే ఆ మతంలో ఒంటె మాంసం తినకూడదు, ఒంటె పాలు తాగకూడదు, ఇంకా శనివారం అంటే సాటర్డేని గౌరవించాలి, ఆదరించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అయితే ఇస్లాం ధర్మంలో ఏమిటి, ఒంటె పాలు తాగకూడదు అనే నియమం ఏమీ లేదు. తాగకపోతే పర్వాలేదు కానీ తాగాలి తప్పనిసరి అలా ఏమీ లేదు. అలాగే ఒంటె మాంసం తినకూడదు, తప్పకుండా తినాలి అనే నియమం లేదు. ఇష్టం లేకపోతే వదిలేయవచ్చు. అయితే హజరత్ అబ్దుల్లా బిన్ సలాం ఏం చేసేవారంటే ఆయన యొక్క మిత్రులు సాటర్డే అంటే శనివారాన్ని వాళ్ళు ఆదరించేవారు. ఆ రోజు వేటకు వెళ్ళేవాళ్ళు కాదు, ఇంకా ఒంటె మాంసం తినేవారు కాదు, ఒంటె పాలు కూడాను వాళ్ళు త్రాగేవారు కాదు. అంటే ఇస్లాం మతాన్ని స్వీకరించినా కూడాను యూద మతంలో ఉన్నటువంటి నియమాలను వారు పూర్తిగా విడిచిపెట్టలేదన్నమాట. మహాప్రవక్త వారి దగ్గరకు ఈ విషయం చేరింది. అప్పుడే హజరతే జిబ్రయిల్ ద్వారా అల్లాహ్ యొక్క ఆదేశం కూడా వచ్చేసింది. యా అయ్యుహల్లదీనా ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, ఓ విశ్వాసులారా ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. అంటే ఇస్లాంలోని కొన్ని విషయాలను, ఇస్లామేతర విషయాలను వాటిని ఆచరించటం ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మేము ఇస్లాం మతాన్ని స్వీకరించామంటే ఇస్లాం ధర్మం ఏదైతే బోధిస్తున్నదో, అల్లా ఏమైతే చెబుతున్నాడో, మహాప్రవక్త వారు ఏమైతే ఆదేశించారో వాటిని ఆచరించాలి. అంటే బలంగా ఉండాలి మన యొక్క ఈమాన్ బలంగా ఉన్నట్టయితే అన్ని చోట్ల విజయం మేమే సాధించగలుగుతాం. మీరు జంగే బదర్ గురించి వినే ఉంటారు.
జంగే బద్ర్, ఇది బదర్ అనేటువంటి యుద్ధంలో మహాప్రవక్త వారి యొక్క సహచరుల యొక్క సంఖ్య 313 మాత్రమే. మహాప్రవక్త వారు తన యొక్క 313 సహచరులను వెంటబెట్టుకుని బదర్ యుద్ధం చేయడానికి బదర్ మైదానంలోకి వెళ్ళారు. అప్పుడు ఎదుట ఉన్నటువంటి శత్రు సైన్యం ఉంది చూసారా, అది 1000. వాళ్ళ యొక్క సంఖ్య 1000, అంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్నారు. సహచరుల కన్నా శత్రు సైన్యం 3 రెట్లు ఎక్కువ. ఈ 3 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి శత్రు సైన్యంతో తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి, తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ సహచరులు యుద్ధం చేసి విజయం సాధించాలి, వాళ్ళని ఓడించాలి. మరి వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడాను సరిగా లేవు. ఆయుధాలు విరిగిపోయినటువంటి ఆయుధాలు, ఇంకా గుర్రాలు కూడా సరిగా లేవు, ఆహార పదార్థాలు కూడా సరిగా లేవు. ఇంకా రమజాన్ మాసంలో ఉపవాసం పాటించడానికి సహరీ చేయాలన్నా కూడా ఏమీ లేదు. ఉపవాసం విరమించుకోవడానికి కూడాను సరైనటువంటి ఆహారం, తగినంత ఆహారం లేదు. అలాంటి స్థితిలో వాళ్ళు యుద్ధం చేయాలి. ఇంకా 313 మంది 1000 మందితో యుద్ధం చేసి గెలుపు సాధించాలి, విజయం సాధించాలి. మరి వాళ్ళలో ఉన్నటువంటి ఈమాన్ ఎంత బలమైందంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అర్ధరాత్రి వేళ తన యొక్క పవిత్ర హస్తాలను ఆకాశం వైపు పొడిగించి అల్లాహ్తో ప్రార్థించసాగారు. ఓ అల్లాహ్, నన్ను మక్కా వాళ్ళు చిత్రహింసలు పెట్టేవారు, నేను వాళ్ళ యొక్క హింసల్ని సహిస్తూ నేను నా ప్రయత్నంతో 313 మందిని సిద్ధం చేశాను. నేను నమాజ్ చేస్తూ ఉండేటప్పుడు నా యొక్క వీపుపై ఒంటె పేగులు తీసుకొచ్చి పోసేవారు. నేను వెళ్తున్న దారుల్లో గొయ్యిలు తవ్వేవాళ్ళు, ముళ్ళు వేసేవారు, నాకు రకరకాలుగా హింసలు పెట్టేవారు. కానీ అవన్నీ కూడాను నేను ఓర్చుకుంటూ సహిస్తూ నేను ఈ 313 మందిని సిద్ధం చేశాను. ఈరోజు గనక వీళ్ళందరూ ఓడిపోతే, వీళ్ళందరూ చనిపోతే, తీర్పు రోజు వరకు, ప్రళయ దినం వరకు నీ పేరు ఎత్తేవాడు కూడా ఉండడు, నీ నామాన్ని స్మరించేవాడు కూడా ఉండడు. ఓ అల్లాహ్, వీళ్ళని ఆదుకోవటం నీ పని, ఇక్కడ దాకా వీళ్ళని తీసుకురావటం నా పని, కానీ విజయం ప్రసాదించటం ఇది నీ పని. కాబట్టి ఓ అల్లాహ్, వీరిని రక్షించాలి, వీరిని ఆదుకోవాలి, వీరికి సహాయం చేయాలి, ఇది నీదే అని మహాప్రవక్త వారు ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఆయన యొక్క భుజాలపై ఉన్నటువంటి పవిత్ర కంబళి నేలపైకి జారిపోయింది. మరి వెనక ఉన్నటువంటి సహాబీ హజరత్ అబూబకర్ సిద్దిక్, సహచరుల్లో అగ్రగణ్యులు, సహచరులలో అగ్రస్థానం కలిగినటువంటి సహాబీ హజరత్ అబూబకర్ సిద్దిక్ ఆ కంబళి, ఆ చాదర్ ఎత్తి మళ్ళీ మహాప్రవక్త వారి భుజాలపై వేసి మహాప్రవక్త వారిని కౌగిలించుకుని, యా రసూలల్లా, మీరు ఎందుకు ఇంత ఆవేదపడుతున్నారు, ఎందుకు ఇంత చింతిస్తున్నారు? అల్లాహ్ ఎప్పుడైనా మీ దువాని తిరస్కరించాడా? అల్లాహ్ మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆలా హజరత్ ఇమామ్ అహ్లే సున్నత్ అన్నారు, ఇజాబత్ కా సెహరా ఇనాయత్ కా జోड़ा दुल्हन बन के निकली, दुआए मोहम्मद इजाबत ने झुककर गले से लगाया, बड़ी नाज से जब दुआए मोहम्मद. మహాప్రవక్త వారి ఏ దువా కూడాను ఎప్పుడు కూడాను తిరస్కరించబడలేదు. మహాప్రవక్త వారు ప్రార్థిస్తున్నారు, మహాప్రవక్త వారి దువాను అల్లాహ్ స్వీకరించాడు. మరి ఆ దువా యొక్క ఫలితం చూడండి. మహాప్రవక్త వారు తన యొక్క 313 మంది సహచరులను మైదానంలోకి తీసుకువచ్చేటప్పుడు వీళ్ళు రాకముందే శత్రు సైన్యం వచ్చేసింది. శత్రు సైన్యం ఏం చేసిందంటే, చక్కగా ఉన్నటువంటి నేలను, ప్రదేశాన్ని ఆక్రమించేసుకుంది. ఆ శత్రు సైన్యం మంచి నేల, చక్కటి నేలను ఆక్రమించుకుంది. వీళ్ళు వచ్చేటప్పటికి ఇసుకతో నిండినటువంటి నేల, అంటే గాలి వస్తే ఇసుక దుమ్ము అంతా ఎగిరొచ్చి వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళున్నది 313 మంది, ఆయుధాలు కూడా సరిగా లేవు. అటు ఉన్నది 1000 మంది. మహాప్రవక్త వారు దువా చేశారు. తెల్లవారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దృశ్యమే తారుమారైపోయింది. అంటే పూర్తిగా అది మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, రాత్రి ఒక గట్టి వాన కురిసింది.
వాన కొరటం మూలంగా ఇసుక నేలంతాను గట్టిపడిపోయింది. ఆ గట్టిగా ఉన్న నేలంతా కూడాను బురదతో నిండిపోయింది. అంటే శత్రు సైన్యం బురదలో ఉంది, మహాప్రవక్త వారి సైన్యం మంచి నేల మీద నివాసం ఏర్పాటు చేసుకుంది. రెండవది ఏమిటంటే వీళ్ళ మీద అంటే మహాప్రవక్త వారి సహచరుల మీద ఒక తేలికపాటి నిద్ర వచ్చింది. అంటే ఒక కునుకు తీసుకున్నారు. ఎదుట 1000 మంది శత్రు సైన్యం ఉంది, భయం కలగాలి, నిద్ర రాకూడదు. కానీ అల్లాహ్ తరపు నుండి నిద్ర వచ్చేసింది. ఎప్పుడైతే వ్యక్తి నిద్రపోతాడో అతనిలో ఉన్నటువంటి అలసట అంతా దూరం అయిపోతుంది, యాక్టివ్నెస్ అంటే చురుకుదనం వచ్చేస్తుంది. కాబట్టి సహాబా అందరికీ కూడాను అలసట దూరం అయిపోయి వాళ్ళలో ఒక చురుకుదనం వచ్చేసింది. ఎప్పుడు మహాప్రవక్త వారు మమ్మల్ని మాకు ఆజ్ఞాపిస్తారు, ఎప్పుడు మేము మైదానంలోకి దూకుతాము, ఎప్పుడు దూసుకుపోతాము అనే విధంగా సిద్ధంగా ఉన్నారు మహాప్రవక్త వారి సహచరులు. ఇంకో మూడో విషయం ఏమిటి తెలుసా? మహాప్రవక్త వారి దువా ఫలితంగా మీరు విజువలైజేషన్ అనే మాట విని ఉంటారు. మేము ఫోన్లో ఏదైనా చిన్నగా ఉన్నటువంటి దృశ్యాన్ని జూమ్ చేసినట్టయితే పెద్దగా కనపడుతుంది, పెద్దగా ఉన్నది చిన్నది చేసుకోవచ్చు. మరి అల్లాహ్ తరపు నుండి అక్కడ వచ్చినటువంటి ఒక వింత అదృశ్యం ఏమిటంటే ఆ 1000 మంది 313 మందికి చాలా చిన్న సైన్యంగా కనపడసాగింది. 313 మంది యొక్క చిన్న సైన్యం వారికి చాలా పెద్ద సైన్యంగా కనపడుతుంది. అంటే వాళ్ళలో భయం పుట్టుకొచ్చింది, వీళ్ళలో భయం తొలగిపోయి వీళ్ళందరిలో కూడాను ఉత్సాహం, ఇంత చిన్న సైన్యాన్ని మేము కొంత చాలా చిన్న సమయంలోనే ఓడించేసేయవచ్చు అనుకున్నారు. మరి ఎప్పుడైతే మహాప్రవక్త వారు ఆజ్ఞాపించారో యుద్ధం మొదలైంది. యుద్ధంలో 313 మంది సైన్యం వీళ్ళు విజయం సాధించారు, 1000 మంది ఓడిపోయారు, వాళ్ళు చనిపోయారు, చాలామంది ఖైదీగా బంధించబడ్డారు. ఆ యొక్క శత్రు సైన్యం అంతా కూడాను ఓడిపోయింది, విజయం సాధించింది మహాప్రవక్త వారి సహచరులు. 313 మంది ఉండి 1000 మంది శత్రు సైన్యం మీద ఎలా విజయం సాధించారంటే వాళ్ళలో ఉన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం, అల్లాహ్ మీద ఉన్నటువంటి బలమైన ఈమాన్ గనక బలంగా ఉంటే ఎంతమంది శత్రు సైన్యాన్నైనా కూడాను మనం ఓడించి విజయాన్ని సాధించవచ్చు. అంతా యుద్ధం జరిగిపోయిన తర్వాత మహాప్రవక్త వారి సన్నిధానంలో సహాబా వచ్చారు. అక్కడ ఆ యొక్క యుద్ధ రంగంలో జరిగినటువంటి సన్నివేశాలు, అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని, అక్కడ జరిగినటువంటి వింత విషయాలను మహాప్రవక్త వారి ముందు ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఆ వింత విషయాలు ఏమిటో తెలుసా? ఆ వింత విషయాలు ఏంటంటే సహాబా అంటారు, యా రసూలల్లా, మేము శత్రు సైన్యం మీద దాడి చేయటానికి తల్వారు ఎత్తి అతని మీద ఇంకా దాడి చేయకముందే అతను తెగిపోయి కింద పడిపోయేవాడు. ఎవరు దాడి చేస్తున్నారో మాకు కనబడేవారు కాదు, ఇదేమిటో మాకు అర్థమయ్యేది కాదు. అంటే మహాప్రవక్త అన్నారు, అల్లాహ్ మీ యొక్క సహాయం కోసం, అల్లాహ్ మీకు రక్షించడానికి ఆకాశం నుండి 3000 దూతలను భూమి మీదకు దించాడు. ఆ తర్వాత ఇంకా 2000 దూతలను భూమి మీద దించాడు. అంతే మొత్తం 5000 దూతల్ని అల్లాహ్ ఆ యొక్క సహచరులకు తోడుగా, ఆ యొక్క సహచరులతో పాటు శత్రు సైన్యాన్ని ఓడించడానికి, వీళ్లతో పాటు యుద్ధం చేయడానికి అల్లాహ్ 5000 దూతలను భూమి మీదకు దించాడు. అందుకే వీరు దాడి చేయక ముందే శత్రువు తెగి కింద పడిపోయేవాడు, చచ్చిపోయేవాడు. ఇది ఈమాన్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బలం. కాబట్టి మనం ఏమనుకోవాలంటే ఈమాన్ బలంగా ఉండాలి. ఈమాన్ బలంగా ఉన్నట్లయితే ఎంతమంది శత్రు సైన్యాన్నైనా కూడాను విజయం మాదే. కాబట్టి ఓ మిత్రులారా, స్నేహితులారా, ఇస్లాం ఏమైతే ఆదేశిస్తున్నదో వాటిని చక్కగా అవలంబిస్తూ ఇస్లాం యొక్క అడుగుజాడల్లో గనక జీవించినట్టయితే మన యొక్క జీవితం చక్కగా
ఉంటుంది. మనమంతా కూడాను ఒక చక్కటి జీవితాన్ని గడపవచ్చు. అల్లాహ్ నా యొక్క ప్రసంగంలో నేను ఏమైనా తప్పు చెప్పి ఉంటే క్షమించు అని అల్లాహ్ని వేడుకుంటూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం. सुबहान अल्लाह अल्हम्दुलिल्लाह। बहुत ही नसीहत याफ्ता अल्हम्दुलिल्लाह आपने बेहतरीन इस्लाही तकरीर समाअत की। अल्लाह ताला हमें सुनने से ज़्यादा अमल की तौफीक अता फ़रमाए। मेरी गुजारिश है कि ये रास्ता पहले साफ़